జర్నలిస్టుల అక్రిడేషన్ కోసం రాష్ట్ర మీడియా కమిటీ ఏర్పాటు. చైర్మన్గా మీడియా అకాడమీ అధిపతి. హైదరాబాద్. రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఇందులో భాగంగా 21 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర మీడియా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటైంది. ఇందులో భాగంగా 21 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర మీడియా అక్రిడేషన్ కమిటీ సమాచార పౌర సంబంధాల ప్రత్యేక కమిషనర్ సిహెచ్ ప్రియాంక శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక తెలంగాణ మీడియా కమిటీ చైర్మన్గా, రాష్ట్ర మీడియా అక్రిడేషన్ కమిటీకి చైర్మన్గా సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ను కో చైర్మన్గా నియమించారు. సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ సభ్య కన్వీనర్గా వ్యవహరిస్తారు. జర్నలిస్టు నుంచి అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వము నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఉత్తీర్ణులైన వారికి కార్డులు జారీ చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. అలాగే జిల్లాల వారీగా కలెక్టర్ పంపే జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీల కూర్పు ప్రతిపాదనను కూడా ఈ కమిటీ ఆమోదం తెలపాలని సమాచారం పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సూచించింది. ఇక 21 మందితో కమిటీ రూపం. ఈ 21 మంది సభ్యుల కమిటీలో వివిధ జర్నలిస్టుల సంఘాలకు, మీడియా విభాగాలకు ప్రభుత్వం ప్రాతినిధ్యం కల్పించింది. TUWC CH9 యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, అదేవిధంగా ప్రముఖ పత్రికల నుంచి ఏ రంగారావు ఈనాడు, అమీర్ అలీఖాన్ సియాసత్, ఎస్ శ్రీనివాసరెడ్డి దిశ, బైసా రమాదేవి పొద్దులకు చోటు కల్పించింది. ఇక ముఖ్యంగా జర్నలిస్ట్ నుంచి టి నాగేశ్వరరావు, బిగ్ టీవీ, అదేవిధంగా BHK గాంధీ, డక్కన్ క్రానికల్, మీడియా నుంచి రాధిక, ప్రింట్ మీడియా నుంచి స్వాతి వడ్లమూడి, ది హిందూలకు నియమించింది. వీరితో పాటు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, TSC దక్షిణ మధ్య రైల్వే సమాచార పౌర సంబంధాల శాఖ చీఫ్ ఇంజనీర్ విభాగం అధికారులు కూడా కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీ సమావేశమై అక్రిడేషన్స్ ఇవ్వాలంటే అన్నీ ఇంటర్లింక్ ఉంటుంది. దీనికి జిల్లాల వారీగా స్టేట్ లెవెల్లో ఇవ్వాలంటే ఇవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీని మీద ఆర్థిక భారం ఏ విధంగా పడుతుంది, దీని యొక్క లాభ నష్టాలు ఏంటి, ఈ యొక్క ఎన్ని ప్రింట్ మీడియా ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఏది జరిగినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ మీద ప్రభావం పడుతుంది, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ల మీద ప్రభావం పడుతుంది. వీళ్ళందరికీ కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి, ఆర్థిక పుష్టిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. కాబట్టి ఇది ప్రభావం పడుతుంది. అదేవిధంగా రైల్వే పాస్ జారీ కోసం రైల్వే వాళ్ళని కూడా పిలుస్తూ ఉన్నారు. కాబట్టి గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాల నుంచి కూడా ఈ అక్రిడేషన్ ప్రక్రియ అనేది లేదు. కాబట్టి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు మనం గమనిస్తే దీన్ని రావాలని చెప్పి చాలామంది మేధావులు చెప్పడంతో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేశారు. ఇది ఆర్థికంగా వెసులుబాటు, ఆర్థిక సమస్యలను కూడా ఇందులో పొందుపరిచి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో చాలా సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ప్రతి పేపర్ వాళ్ళు కూడా ఉదయమే కలెక్టర్ ఆఫీస్లో పేపర్ ఇచ్చి సీల్ వేయించుకోవాలని పెట్టారు. ఇన్ని పెట్టినప్పటికీ అదేవిధంగా ఢిల్లీకి పంపాలని కూడా చాలా సిస్టమ్స్ పెట్టారు. అయినప్పటికీ ఇప్పుడు అక్రిడేషన్ ప్రక్రియను 2 ఇయర్స్ నుంచి 2.5 years నుంచి ఇవ్వలేదు. ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఇదంతా లింక్ ఆర్థికానికి లింక్ ఉంది కానీ ఆర్థిక శాఖ పర్మిషన్ కూడా అడగడం జరిగింది. ఈ ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది అనేది
ఈ కమిటీ నిర్ణయించి తుది నివేదిక ఇచ్చిన తర్వాత అక్రిడేషన్స్ జారీ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా రకరకాలైన గతంలో ఇచ్చినటువంటి వాళ్లకు ఇప్పుడు ఇవ్వకూడదని అదేవిధంగా చెప్తున్నా. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.